హాయ్ అండి. ఈరోజు నేను చాలా సింపుల్ ప్రాసెస్లోని పులావ్ చేస్తున్నాను. బయట క్లైమేట్ వచ్చి కూల్గా ఉంది కాబట్టి 2 గ్లాసెస్ మామూలు రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు, సాంబార్ మైసూర్ బియ్యం. అలాగే 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఈ చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ 3 చొప్పున తీసుకున్నాను. చాలా సింపుల్, అంటే సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. అందరూ చేసుకోవచ్చు సింపుల్గా, ఏదో హంగామా పడకుండా. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పోసాను, 2 టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ పోసాను. ఇది కొంచెం వేడెక్కనిద్దామండి. నెయ్యి వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసేసుకుందాము, మసాలా దినుసులన్నీ. అన్నీ వేగిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల రైస్ అనేది సరిపోతుంది, రైస్ తక్కువ కాబట్టి. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం 1 మినిట్ ఆగనిద్దామండి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు పుదీనాను, కొత్తిమీర నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసేసుకుందాం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ మంచిగా 1 మినిట్ ఆగనిచ్చుకోవాలి. టూ గ్లాసెస్ రైస్ కొంచెం గంట ముందే నీట్గా 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. వేగిపోయింది. ఇది వాటర్ పోసుకుందాం. 2 గ్లాసులు కాబట్టి 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చాలిపోతే మళ్ళీ వాటర్ మరిగేటప్పుడు చూసుకోవచ్చు మనం. ఇందులోకి పసుపు వేయలేదు ఏంటి అనుకోవచ్చు. అక్కడ ఈ ప్రాసెస్ మీకు చూపిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేసి చూడండి. చాలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే 10 మినిట్స్లో క్లోజ్. కొంచెం వాటర్ మరగనిద్దామండి. వాటర్ మరిగిపోయింది. రైస్ వేసేసాను. సాల్ట్ సాలిపోతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. హైలో పెట్టి ఫ్లేము. వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. రైస్ సిమ్లో పెట్టుకుంటే స్లో ఫ్లేమ్లోని బాగా కుక్ అవుతుంది. అడుగు కూడా మాడకుండా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టేస్తాను స్టవ్. బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఇది పులావ్ అయితే తినలేము కదండి, అందులోకి చికెన్ చేస్తున్నాను. 1 మినిట్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. రైస్ అయిపోయిందండి పులావ్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అందరు సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా చేయించండి. థ్యాంక్ యూ అండి.